అంగీకరించినటువంటి నేను తిరిగి యేసుని సమాధానకర్తగా, నా నిజమైన సమాధానకర్తగా, సత్యనివేశంలో సఫలమైన నా జీవితం సంతోషపూర్వకంగా ఉన్న సందర్భంలో విశాఖపట్నం నుంచి గొల్లా దగ్గర హారం నేను ప్రయాణం చేస్తున్నాను. నేను బస్ స్టాండ్కి వచ్చినప్పుడు నాకంటే పెద్దవాడైన అన్నయ్య, నా తల్లి సహోదరుడు, నా మేనమామ బస్ స్టాండ్లో దిగి కుడివైపుకు ఎడవైపుకు నన్ను పట్టుకుని ఇద్దరు కూర్చుని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థం కాలేదు. దేవుడు ఎవరు అనే పరీక్ష, ఏకాస్వరూపుడే భగవంతుడు ఎవరనే పరీక్ష నా హృదయానికి ఒక అన్వేషణగా తీసుకొచ్చి, ఆ అన్వేషణలో ఏకాస్వరూపుడైన భగవంతుని సమాధానకర్తగా అంగీకరించిన నా జీవితంలో ఏడ్పు ప్రారంభమైంది. నా మేనమామ నన్ను చూసి ఏడుస్తున్నారు, నా అన్నయ్య నన్ను పట్టుకుంటూ ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు. మేనమామ దుఃఖాన్ని ఆపుకోలేక నన్ను గట్టిగా కౌగిలించుకుని ఏమి చెప్పాలో కూడా ఆయనకి తోచగా పట్టుకుంటూ ఏడుస్తున్నాడు. వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో అన్నది నాకు అర్థం కాలేదు. వీళ్ళు ఏడుస్తున్నారని నేను ఏడుస్తున్నానే కానీ ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలియదు. బస్సు నెమ్మదిగా ఎక్కించి గొల్లా దగ్గర హారంలో బస్సు దిగిన తర్వాత మా అమ్మ ఒక పిచ్చి వనవలే జుట్టు మీద పూసుకుంటూ, బాబు నీ తండ్రి చనిపోయాక, నీ తండ్రి చనిపోయిన తర్వాత నువ్వే నా గతిరా అని అమ్మ నన్ను పట్టుకుంటూ ఏడుస్తుంది. ఎప్పుడైతే నా గృహానికి వచ్చానో అప్పుడు తెలిసింది నా తండ్రి గారు చనిపోయారు. దేవుడు ఎవరనే ఒక అన్వేషణ అది వేధించినప్పుడు, ఆ సత్యాన్వేషణలో సత్యం నేను గుర్తించినప్పుడు నాకు మొట్టమొదటిగా వచ్చిన బహుమానము తండ్రి గారి యొక్క మరణం. అమ్మ నన్ను పట్టుకుని, చిరబాబు నీ తండ్రి చనిపోయిన తర్వాత నువ్వే నాకు ఆధారంగా, నువ్వు తప్ప వేరే ఆధారం నాకు లేదురా బాబు అని అమ్మ నన్ను పట్టుకుంటూ ఏడుస్తుంది. అమ్మకి సమాధానం ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. మమ్మీ నువ్వేం చెప్తుంది చేస్తాను మమ్మీ, ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అని మమ్మీని అడిగా. అయినా నీ తండ్రి చనిపోయిన ఎముకలు పుణ్యనదిలో కలిపి నీ తండ్రి ఆత్మకు మనశ్శాంతి కలిగించాలరా, అంతవరకు నాకు మనశ్శాంతి ఉంటుంది కాదు అని అమ్మగారు నాకు చెప్పారు. మమ్మీ మాట ప్రకారంగా ఒకవైపు సత్యాన్వేషణలో రక్షణ తెలుసుకున్నానని సంతోషం, మరొక వైపు నా తండ్రి గారు చనిపోయారని మరణ వేదనలను వేధించి వెంటనే నాకంటే పెద్దవారైన బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి పంతులు గారు, నా తండ్రి గారి యొక్క ఎముకలు కలపడానికి ఒక మంచి ముహూర్తం కావాలని నాకంటే పెద్దవారైన అగ్రదులైన బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళాను. శాస్త్రి గారు, మీ తండ్రి గారి నామధేయమి కృష్ణయ్య శాస్త్రి, మీ డాడీ కార్తీక మాసంలో కృత్తికలో చనిపోయారు, త్రిత్వం ఏర్పడుతుంది. ఈ త్రిత్వంలో నీ తండ్రి గారి ఎముకలు కలపడానికి మంచి ముహూర్తాలు లేవని నాకంటే అగ్రదులైన బ్రాహ్మణోత్తములు చెప్పారు.
ఒకవైపు నా తల్లి బోరు బోరిన తలానెత్తి కోరుకుంటూ ఏడుస్తుంది. ఇంకొక వైపు చూస్తే నా తండ్రి ఎముకలు కలపడానికి మంచి పోతాను లేవని అగ్రజని బ్రాహ్మణోత్సవంలో చెప్తున్నా. ఏమి చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. మమ్మీని ఏ విధంగా సంతోషపెట్టాలో. అమ్మ అనగా అనురాగము, ఆత్మీయత, మమకారము, మధురాతి మధురమనేటువంటి పదాలే నేర్చుకున్నారు కానీ అమ్మ వెంట కళ్ళ వెంట కన్నీరు ఎప్పుడూ చూడలేదు. అలాంటి అమ్మ కన్నీరు పెట్టేది ఇస్తున్నాడు. నా హృదయానికి ఒక వేదనకు తీసుకొచ్చి అంటే నాకంట పెద్దవాడైన అన్నయ్య దగ్గరికి, నా మేనమామ దగ్గరికి వెళ్ళి, మావయ్య డాడీ ఎముకలు కలపడానికి మంచి ముహూర్తాలు లేవు. డాడీ కార్తీక మాసంలో చనిపోయారు. కృత్తికల్లో ప్రయాణం చేస్తుంది. డాడీ పేరు కృష్ణయ్య శాస్త్రి కాపాడుతుంది. త్రిత్వంలో వజ్జిగండ ఉన్నది. రాహులే నక్షత్రంలో శూన్యం ప్రవేశిస్తుంది. ఒకవైపు అమ్మ కన్నీళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా బాధకరంగా ఉంటుంది మామయ్య. ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. అది మామయ్యకి నా బాధను ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు మా మేనమ్మగారు, మా అన్నయ్య గారు, శాస్త్రి నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయని చెప్పారు. వెంటనే మమ్మీ దగ్గర 1000 రూపాయలు తీసుకుని వెళ్ళాను. 1000 రూపాయలు పట్టుకుని మా మేనమామగారు నాకంటే పెద్దవారైన అగ్రసనైన బ్రాహ్మణోత్వం చేతిలో పెట్టి, ఇప్పుడు ముహూర్తం కట్టించున్నారు. వెంటనే వెళ్ళి 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత कृष्ण शास्त्र नाम करता आ प्रयत्न कार्तिक मासम शुद्ध पाठी वृत्ता तेजकुक्षी उत्तराषाढ़ नक्षत्र तेजकुक्षी नक्षत्र तेजवృత్తి భగవాన్ చైతన్యమని చెప్పి కార్తీక భాషలో ఉత్తరాషాఢ ప్రయాణం చేసింది. రేవతిలో వర్జగండం పోతుంది. ఉదయం 8:35 నీ తండ్రి గారు ఎన్నికలు తీసుకుని గోదావరి నదిలో కలపాలని చెప్పారు. ఎప్పుడైతే 1000 రూపాయలు అగ్రజనులు బ్రాహ్మణోత్వం చేతిలో పెట్టాను, నా తండ్రి గారికి మంచి ముహూర్తం ఇచ్చారు. 1000 రూపాయలు పోతాయిపోదు. నా తండ్రి కన్నీరుని చూడాలి. నా తండ్రి ఆత్మకు మనశ్శాంతి కలిగించాలని చెప్పి వెంటనే నా తండ్రి గారికి ఎన్నికలు తీసుకుని రాసమంది గోదావరి నదిలోనికి వెళ్ళాను. ఆ మేనమామగారు, నా తల్లి గారు, నేను, నాకంటే పెద్దవాడన్న అన్నయ్య, మా వదనమ్మ గారు కలిసి విజయనగరం ప్రాంతం నుండి రాసమతి గోదావరి పుష్కరాదేవి దగ్గరికి వచ్చాం. నా తండ్రి ఎముకలు తీసుకుని, మా తండ్రి ఎముకలు నా చేతిలోని, నా తల్లి చేతిలోని పెట్టారు. ఆ చేతిలో నా తల్లి చేతిలో పెట్టి ఓం దడకం తడక జలం లోయో ప్రాప్తి దేవో భవ ఓం శాంతి 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 అని బ్రాహ్మణోత్తముల అర్చనాకృతి పుస్తకం నుంచి చదువుతున్నారు. ఓం అనగా శబ్దము లేక ఆకారం, దడకులు అనగా ఎముకలు, తడకం ఎండిపోయినవి. ఎడపుత్ర వాక్చాతుర్య భవ, ఓ నరుడా ఈ ఎండిపోయిన ఎముకలు మాట్లాడగలవా అని అడుగుతున్నాడు. ఈ సంస్కృత శ్లోకం నాకు అర్థమవుతుంది, కానీ అడిగితే ఏమంటారని నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి నా తండ్రి ఎముకలు మా చేతిలోని, నా తల్లి చేతిలోనే పెట్టి జలం లోయో ప్రాప్తి దేవో భవ, ఆ నీళ్లలో లోతైన భావన పెట్టి ఉనవాన్ నామధేయం వాక్చాతుర్య భవ ఓం శాంతి శాంతి శాంతి. ఓ ఉన్నవాడైన దేవా, జలలోయలో ఉన్న ఈ ఎముకల్లోనికి జీవవాయువులు ఊదు అనే అర్చనాకృతి పుస్తకం చదువుతున్నారు.
ఉన్నవాడైన దేవా అనగా యెహోవా అనర్థం. యెహోవా అనగా అనువాడును ఉన్నవాడు. చివరికి నా తండ్రి గారి యొక్క ఎన్నికలకి కూడా ఉన్నవాని యొక్క నామములోనే అష్టనాకృతి పుస్తకంలో నుంచి జీవవాయును ఊగుతున్నారు. అప్పుడు అనుకున్నాను, ప్రభువా, ఎందుండి వెతికినా అందుండి నీవు ఉన్నావయ్యా. చివరికి నా తండ్రి గారి తెలిపినట్లు ఎండిపోయిన ఎముకలకు కూడా ఉన్నవాడమైన నీ నామములోనే జీవవాయును ఊదుతున్నారయ్యా. నీవే నిజమైన దేవుడివయ్యా అనుకున్నాను. వెంటనే మా మమ్మీతో చెప్పి, నా తండ్రి ఎండిపోయిన ఎముకల్లోనికి కూడా యెహోవా నామములోనే జీవవాయును ఊదుతున్నారు. చివరకు సమాధానకర్తగా అన్వేషణ ఇచ్చినప్పుడు యేసు నాలోనికి సమాధానంగా వచ్చారు. ఇంకా నేను అన్వేషణ చేసినప్పుడు నిజమైన సమాధానకర్తగా వచ్చారు. చివరకు నా తండ్రి చెడిపోయి ఎముకలకి కూడా యెహోవా నామములోనే జీవవాయును ఊదుతున్నారు. ప్రభువా, ఇంకే ఎంతకాలం ఈ యొక్క అజ్ఞాన ఆచార పాపం ఉండాలి ప్రభువా. ఇప్పుడైనా ఈ ఉన్నవానికి, ఈ రక్షకులకు, అభిషక్తులకు సాక్షిగా జీవిస్తే చాలు అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను, ప్రభువా, ఈయన పాపినైన నాకు నువ్వు కావాలయ్యా. అజ్ఞాన పాపం చేత నేను ఎంతో సంపాదించుకున్నాను. ఆచార పాపం చేత నా కుటుంబం నాశనం అయిపోతుంది. ఇప్పుడు నేను గుర్తించానయ్యా, నేను జన్మ పాపిని, కర్మ పాపనని. ఒకప్పుడు క్రైస్తవుడు దేవా నేను పాపిని అయితే నిజంగా క్రైస్తవులు పాపులు అనుకునేవాడిని. కానీ బ్రాహ్మణోత్తముల వేకు జాములు లేచంటాడు, జన్మ పాపి, కర్మ పాపి, దేవదత్త విధిరాత, కర్తవ్య తేజకృత్యం భగవాన్ ఛాయతే మోక్షం దేవో భవ. వాడు చక్కగా శ్లోకంతో జన్మపాపి, కర్మపాపి, దేవ వృతాయన అంటున్నాడు. అంటే ఏమన్నాడు? జన్మపాపిని, కర్మపాపిని అని. క్రైస్తవుడు చక్కగా ఒప్పుకుంటున్నాడు, దేవా నేను పాపినని. అంటే అందరూ పాపాత్ములే. ఆయన శ్లోకం ద్వారా ఒప్పుకుంటున్నాడు. క్రైస్తవుడు అందరికీ అర్థమైన రీతిలో ఒప్పుకుంటున్నారు. అంటే అతను పాపి, నీవు కూడా పాపివే, మనమందరము కూడా పాపం. పాపము లేని వారు ఎవరు అంటే కామ, క్రోధ, మోహమచ్చర, నవమచ్చతే తేజకృత్యం జన్మం దేవ భవతి పవిత్ర తేజ సాదృశ్యత భగవాన్. కామం చేత, క్రోధం చేత, మోహం చేత, మదం చేత, లోభం చేత, మత్సరం చేత, ఈ 6 గుణాల చేత ఎవరైతే జన్మించలేదో అట్టి వారిలో పాపము లేదు, అట్టి వాడికి రక్షణ అవసరము లేదు అని వేదాలు చెప్తున్నాయి. కామ, క్రోధ, మోహ, మద, లోభ, మత్సర, ఈ 6 గుణాల చేత మీలో ఎవరైనా జన్మించిన వారు ఉంటే మీ చేతులు పైకి చూపించండి రాత్రి. అట్టివానికి రక్షణ అవసరం లేదు, అట్టివానికి రక్షకుడు అవసరం లేదు. అట్టివాడికి ఉన్నవాని యొక్క నామములు తన ఎముకలకు జీవవాయువును ఊదవలసిన అవసరం లేదు. కామ, క్రోధ, మోహ, మద, లోభ, మత్సర, ఈ గుణాల చేత పుట్టిన జన్మించిన ప్రతి మానవుడికి కూడా రక్షణ అవసరం, రక్షకుడు అవసరం. అనువాని యొక్క నామమున ఆ ఎండిపోయిన ఎముకలకు జీవవాత్మను ఊదడం కూడా అవసరం. ఈ సత్యాన్ని తెలుసుకున్న నేను, దేవా నేను పాపిని, నన్ను క్షమించండి అని గుర్తించాను. పాపినైన నన్ను రక్షించడానికి పాపములైన వాడు నాకు కావాలి. ఎప్పుడైతే నా తండ్రి చనిపోయినటువంటి ఎముకలకు కూడా అనువాని యొక్క నామమును జీవవాయువును ఊదారో, అనువానమైన దేవా నీవెవరవో నాకు తెలియదయ్యా, నీవు నా నిజమైన దేవుడువు, నీవు నా పాపుల రక్షకుడవయ్యా, నీవే నా పాపము నుంచి నన్ను విడుదల చేయడానికి సమర్థవంతుడవు, నీవి తప్ప వీరెవ్వరూ లేరయ్యని 1995వ సంవత్సరం నవంబర్ 14వ తేదీన యేసుక్రీస్తు నా సమాధానకర్తగాను
యేసుక్రీస్తును నా పాపుల రక్షకుడిగా నేను అంగీకరించాను.